మరి ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠతే కొనసాగుతోంది. ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది? 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేస్తుందా? ఈ 10 చోట్ల బైపోల్స్ రాబోతున్నాయా? లేదంటే గవర్నమెంట్ ఏదైనా ఇంకాస్త గడువు కోరే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతుంది? ఇవాళ ఏం తీర్పు రాబోతోంది? ఒక పక్క బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా బైపోల్స్ వస్తాయి, సిద్ధంగా ఉండండి, ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది 10 నియోజకవర్గాలు అని చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ బైపోల్స్ వచ్చే ఛాన్సే లేదంటూ గంటబద్ధంగా చెప్తోంది. కానీ కోర్టు నుంచి వెలువడే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపట్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం. ప్రెసెంట్ మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, గుడ్ మార్నింగ్. ఏ విధంగా ఉండబోతోంది? ఒకటి అధికార పార్టీ, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ పిల్లేసిందేమో గత అధికార పార్టీ, కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళేటప్పటికి పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు తీర్పు రాబోతోంది. ఎటువంటి తీర్పు రాబోతోంది? బైపోల్స్ రాబోతున్నాయా? బైపోల్స్ వస్తే కనుక ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆశ, సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడనుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేగిందని చెప్పవచ్చు. గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. దాని తర్వాత అనేక కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారని అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కలిసిన సంఘటన చోటు చేసుకుంది. కానీ కాలపరిమిన జనవరి 25న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మరో కొంతమంది బీజేపీ నేతలు కూడా పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పటికే 5 విడతలుగా సుప్రీంకోర్టు వాయిదా వేస్తున్న నేపథ్యంలో ఈ రోజు తీర్పు వచ్చే సమయంలో ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల నియోజకవర్గం సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్ది ఆసక్తిగా ఎదురుచూసిన పరిస్థితి ఉంది. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో కూడా నేను కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడానికే ఇక్కడ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. కానీ పార్టీ ఫిరాయింపు చేయలేదు, పార్టీలో చేరలేదు కూడా ఆయన స్పష్టంగా చేశారు. గతంలో కూడా కొన్ని ఫ్లెక్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఫ్లెక్సీలు కూడా ఆయన ఫోటోలు వేసిన ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ లో వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కూడా తెప్పించుకున్నారు. నేను ఇప్పటికే పార్టీలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా, నాపై అనర్హత వేటు వేసే అవకాశం కూడా లేదు అని ఆయన ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ పార్టీ ఫిరాయించిందని ఒకవేళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై వేటు పడితే ఖచ్చితంగా బైపోల్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా స్పష్టంగా చేస్తున్నారు. కానీ గతంలో ముందస్తు చర్యల్లోనే భాగంగా నేను కేవలం పార్టీ మారలేదు, రేవంత్ రెడ్డి తోటి కలిశాను, అభివృద్ధి పనులు తెచ్చుకోవడానికే, నిధులు తెచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. అంతే తప్పించి నేను ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే నేను ఉన్నానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక పక్క చెప్తున్నా కూడా ఈ రోజు వెలువడే తీర్పు ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి అయితే నెలకొంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఈ రోజు తీర్పులో ఖచ్చితంగా ఒకవేళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా వేటు పడితే ఖచ్చితంగా అక్కడ గద్వాలలో కూడా బైపోల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం తిరిగి పుంజుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా 2 ఏళ్లుగా రాష్ట్రంలో చూసుకుంటున్నాం, ఎక్కడ చూసినా కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ముందస్తు ఆలోచన చేసే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే అనర్హత వేటు వేస్తే భవిష్యత్తులో మరోసారి బైపోల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ముందస్తు జాగ్రత్తగానే కేసులు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చుకొని నేను ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని నివేదిక కూడా ఇచ్చిన కోర్టుకు సమర్పించినారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తీర్పు ఎలా వెలువడనుంది? ఒకవేళ బైపోల్ వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఒకవేళ పార్టీకి రాజీనామా చేయవలసిన బైపోల్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా వేగవంతమైన రాజకీయ సమీకరణలే మారుతున్నాయి. గతంలో కూడా అల్లంపూర్ నియోజకవర్గం నుంచి కూడా విజయుడు కూడా పార్టీ మారేందుకు అయితే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో భాగంగా జనవరిలో వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కేసు వేసడం, పార్టీ ఫిరాయింపుల కేసులు వేసడంతో ఆయన వెనక్కి తగ్గిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భవిష్యత్తు అయితే ఈరోజు తేలే పరిస్థితి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా మారిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ తీర్పు బైపోల్ వస్తుందా లేకపోతే పార్టీ ఫిరాయింపుల వారిపైన రిజర్వ్ చేస్తారా లేదని దానిపైన కూడా ఉత్కంఠగా ఎదురు చేసే పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.